నైన్ టీవీ డిజిటల్కి స్వాగతం. అనకాపల్లి జిల్లా గోల్కొండ మండలం. తామంతా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే కొనసాగుతున్నాం. టీడీపీలో చేరామన్న ప్రసారం అవాస్తవం. వివరాల్లోకి వెళితే అనకాపల్లి జిల్లా గోల్కొండ మండలం సిహెచ్ నాగపురం గ్రామ పంచాయతీ కుమారపురం గ్రామానికి చెందిన గ్రామస్తులంతా తెలుగుదేశం పార్టీలో చేరామని చేస్తున్న తప్పుడు ప్రసారం పూర్తిగా అవాస్తవం. ఎవరో కొంతమంది టీడీపీలో చేరినంత మాత్రాన గ్రామంలో ఉన్న వారంతా టీడీపీలో చేరారని చేస్తున్న ప్రసారం మానుకోవాలని గ్రామస్తులంతా ముక్త కంఠంతో ఖండించారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు మాకు అందాయని, అలాంటి పార్టీని వీడి టీడీపీలో చేరతామని ఎలా అనుకుంటున్నారని వాపోయారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు అవుతున్నా ఏ ఒక్క పథకం అమలు చేయలేదని, సూపర్ 6 పథకాల హామీలకే పరిమితం అయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ వార్డు మెంబరు జుర్రా లావకుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు. అండి మరి నా పేరు జుర్రా లావకుమార్. మరి సిహెచ్ నాగాపురం పంచాయతీ 7వ వార్డు నెంబర్ నేను. మరి ఏమి కాదు, నిన్న మరి టీడీపీలు కొంచెం విమర్శించారు. సుమారు 120 మంది వెళ్ళిపోయారని అంటున్నారు. అది ఎక్కడ వాస్తవం కాదండి. వెళ్ళిపోయిన ఒక 20 మంది, ఒక 15 మంది వెళ్ళిపోయారు. కానీ ఈ ఉన్న వైఎస్ఆర్ పార్టీ నమ్ముకున్న చాలా మంది మహిళలు కానీ, అలాగే ముసలి కానీ చాలా మంది ఉన్నారండి. కానీ ఎంతవరకు నిజమన్నది ఈ గ్రామంలోకి వచ్చి చూస్తే తెలుస్తుందండి. జగన్ అభిమానులు ఎంతమంది ఉన్నారో అన్నది తెలుస్తుందండి. 120 మందిలోని ఇక్కడ ఏమాత్రం ఒక 20 మందే తప్ప వెళ్ళారు. కానీ ఉన్న మిగతా వాళ్ళందరూ వైఎస్ఆర్ నమ్ముకొని ఉన్నారండి. అది ఎంతవరకు కరెక్ట్ అన్నది అది కరెక్ట్ కాదు. ఎన్నో విమర్శలు చేస్తున్నారు టీడీపీలు. ఇప్పుడు సుమారు 7 నెలలు అవుతుందండి, ఒక పథకం లేదు. ఒక గ్యాస్ బండ్ కానీ, మరి ప్రతి ఆడబిడ్డకి 1500 అన్నారు, అది లేదు. బస్సు ఫ్రీ అన్నారు, అది కూడా లేదు. మరి జగన్మోహన్ రెడ్డి ఉన్న హయాంలో మరి ఎన్నో పథకాలు వచ్చాయి, అందరికీ అందే కూడా. ఇప్పుడు ఈ టైంలోని రైతు భరోసా పడే టైంలో కూడా రైతు భరోసా కూడా పడలేదండి. మరి పార్టీ అంతా చూడండి, టీడీపీ అంటే చాలా అవమానం పరుస్తున్నారు వైసీపీ. కానీ నెక్స్ట్ మాత్రం ఆ అవమానం పరిచినట్టు భారీ మెజార్టీతో గెలుస్తామని మేము వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది. అలాగే మన నర్సీపట్నం గణేష్ గారు కూడా మరి అత్యధిక భారీ మెజార్టీతో మేము గెలిపించుకుంటాం. ఊరు జనం అందరూ కూడా మరి తెలియజేసుకుంటున్నాం.